వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీలంక ఏ టీం క్రికెటర్లతో గొడవకు దిగాడు వైభవ్ సూర్యవంశీ. ఇక ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది వైభవ్ సూర్యవంశీ మీద. దంబోలాలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక ఏ జట్టు సూపర్ ఓవర్ లో ఇండియా ఏ టీం పై విజయం సాధించింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగటమే కాకుండా చివర్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఓ దశలోనైతే ఒకరినొకరు నెట్టుకునేంత వరకు వెళ్లింది పరిస్థితి. సూపర్ ఓవర్ లో శ్రీలంక 7 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఆ జట్టు సంబరాలు చేసుకుంది. అదే సమయంలో ఓటమి బాధలో ఉన్న భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి శ్రీలంక ఆటగాడు హలంబాగే వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. వైభవ్ సూర్యవంశీపై హలంబాగే మ్యాచ్ ముగిసింది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో వైభవ్ అతడి మీదకి దూసుకెళ్లగా అతను మీదకొచ్చాడు. హలంబాగే మాటలతో సూర్యవంశీ సహనాన్ని కోల్పోయి ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ఛాతిపై చెయ్యి వేసి తోసివేయటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు ఉంటాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక వైభవ్ చేసిన తప్పులకు అతడికి శిక్ష తప్పేలా లేదు. ఒక అంతర్జాతీయ మ్యాచ్ లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అది భారీ జరిమానా నుంచి నిషేధం వరకు ఉంటుంది. అయితే వైభవ్ శ్రీలంక ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ అనధికారిక మ్యాచ్ కిందకు రావడంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం తక్కువని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు ఒక నో బాల్ విషయంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదం చేస్తున్నప్పుడు సూర్యవంశీ కూడా జోక్యం చేసుకున్నాడు. అంపైర్లతో వాదనకు దిగాడు. ఆ తర్వాత కోచ్ హృషికేష్ కనిత్కర్ అతన్ని పక్కకు తీసుకెళ్లాడు. మైదానంలో ఆటగాళ్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగటం, ఫిజికల్ గా ఘర్షణకు దిగితే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.12 ఉల్లంఘన కిందకు వస్తుంది. వైభవ్ సూర్యవంశీది తప్పేనని మ్యాచ్ రిఫరీ నిర్ణయిస్తే మ్యాచ్ ఫీజులో 50% ఫైన్ విధించవచ్చు. అంతేకాక బీసీసీఐ కూడా వైభవ్ సూర్యవంశీని మందలించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత వివాదంతో సంబంధం ఉన్న ఆటగాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే సమాచారం అందుతోంది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏ జట్టు 265 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా చేజింగ్ కు దిగిన శ్రీలంక ఏ కూడా 50 ఓవర్లలో 165/9 స్కోర్ చేయడంతో మ్యాచ్ టైం అయిపోయింది. కాగా చేజింగ్ కు దిగిన శ్రీలంక ఏ కూడా 50 ఓవర్లో 265/9 స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత లైట్ ఇష్యూ కారణంగా అసలు సూపర్ ఓవర్ జరుగుతుందా లేదా అనే దానిపై కాసేపు డ్రామా నడిచింది. చివరికి సూపర్ ఓవర్ నిర్వహించగా మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 6 బంతుల్లో 16 పరుగులు చేసింది. ఇక శ్రీలంక విధించిన 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ తరపున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశు షెడ్జ్ క్రీజ్ లోకి వచ్చేశారు. కానీ వారిద్దరూ కలిసి కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో భారత్ ఓటమి పాలైంది. ఇదిలా ఉండగా తగినంత వెలుతురు లేదనే సమాచారం ఉన్నప్పటికీ మ్యాచ్ అధికారుల నిర్ణయంతో సూపర్ ఓవర్ కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మ్యాచ్ అధికారుల వ్యవహారంపై కూడా చర్చ జరుగుతోంది.